శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు అమెరికా పర్యటన ముగించుకొని వస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొని గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి తెలుగు యువత భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వల్ల 20 మాసాల పాటు కోర్టుల చుట్టూ తిరిగి ఆ కోర్టులు పర్మిషన్ ఇచ్చినాక 20 మాసాల తర్వాత అమెరికా వెళ్ళొచ్చా, వ్యక్తిగత పనుల నిమిత్తం వెళ్ళొచ్చా. అమెరికాలో ఉన్న నిరంతరం గన్నవరం అభివృద్ధి కోసమే పనిచేసా. ఈ పోలవరం కెనాల్, ఎరువుల కెనాల్ అనుసంధానం కానీ ఇవన్నిటికీ మనం ఎక్కడ ఉన్నాం అనేది కాదు, మనం పని చేస్తామో లేదని ముఖ్యం. మన పనితీరే ప్రామాణికం తప్ప మనం దాదాపు 750 రోజుల పైన నేను ఎమ్మెల్యే అయితే నేను కేవలం 20 రోజులు ఇప్పుడు 10 రోజులు అంతకుముందు 30 రోజులు తప్ప మిగతా 5 రోజులు విజయవాడలోనే ఉండి ఇక్కడ స్థానికంగా ఉన్నా. హైదరాబాద్లో ఉండి రాజకీయాలు చేయలే, నేను ఇంకెక్కడ ఉండి రాజకీయాలు చేయలే. లేకపోతే ఎన్నికల్లో నాకు ఓటే లేదనే ఉద్దేశంతో నేను రాజకీయ కక్షలు తీర్చుకోలే. నేను గతంలో పోటీ చేసి ఓడిపోయినప్పుడు కూడా నేను ఇచ్చిన హామీలను సొంత నిధులతో అమలు చేసే తప్ప మోటార్లు వెనక్కి తీసుకుంటాం, రైతులకు ఎలాంటి కార్యక్రమాలు నేను చేయలే. రైతులకు నా సొంత నిధులతో డబ్బులు ఇచ్చా. 6 కాలం కష్టపడే రైతు సోదరులకి నేను అమెరికాలో ఉన్నప్పుడు 38 కోట్లు కేటాయించినందుకు పోలవరం కెనాల్ని, ఏలూరు కెనాల్ని లింకప్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి తిప్పి చూపించినట్టుగా ఇక్కడి నుంచి 60 కిలోమీటర్లు విజయవాడ ట్రావెల్ చేసి వాటర్ మళ్ళీ కృష్ణానది నుంచి బ్యాక్ ఏలూరు కాలువకు వస్తాం కరెక్ట్ కాదని అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించా. ఇది ఇందాక ఎవరో సోదరుడు అడుగుతున్నాడు, మనం చేస్తే వేరే వాళ్ళు చెప్పుకుంటున్నారని. గన్నవరం ప్రజల అభివృద్ధి జయంగా పనిచేస్తున్నా. సక్సెస్కి మెనీ ఫాదర్స్ ఉంటారు, ఎవరికాడ నేనే చెప్పుకుంటారు తప్ప నా కష్టం నేను చేసిందే చెప్తా, చెప్పేదే చేస్తా, చెప్పింది చేస్తా, చేసేదే చెప్తా తప్ప పనికి మాలిన పనులు చేయడానికి రాజకీయాల్లో రారని చెప్పా. ఈ నియోజకవర్గంలో 12 సంవత్సరాల తర్వాత మట్టి ఉచితంగా రైతు సోదరులకి పొలాలకు కానీ ఇళ్ల స్థలాలకు కానీ మొట్టమొదటిసారిగా వచ్చిన సందర్భం ఇది. అలాగే 38 కోట్లు కేటాయించినందుకు గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ గన్నవరం ప్రజల తరఫున అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే నేను ఇచ్చిన సూపర్ 6లో మల్లవల్లి ఎస్సీ జెడ్ని తీసుకొచ్చాం, అశోక్ గెలాని వెనక్కి తీసుకొచ్చా, 920 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించా. అలాగే ఎయిర్పోర్ట్ ఎదురుగా ఆ రోజున శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు దాన్ని ఆక్రమిద్దామని చూసిన పరిస్థితి. కానీ నేను గన్నవరం ప్రజల అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్న ఆ రోజు చెప్పినా, ఈ రోజు చెప్పినా, రేపు చెప్తా. గన్నవరంలో పాదయాత్ర చేశా. గన్నవరం ప్రజల సమస్యలు నాకు తెలుసు. సూపర్ 6 ప్రకటించినట్లో 3 చేశా, ఇంకా 3 చేయాలి. 4 నేను చేయాల్సింది ఏం లేదు. చంద్రబాబు గారు ఇళ్లపట్టాలు ఇచ్చే పరిస్థితి. జర్నలిస్ట్ సోదరులు కూడా, రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ సోదరులు కూడా ఇళ్లపట్టాలి మన అసెంబ్లీలో కోరా. అసెంబ్లీలో 2 గంటల 45 నిమిషాలు గన్నవరం ప్రజా సమస్యల గురించే మాట్లాడే విప్పుగా ఉండి మాట్లాడుకోవడం సందర్భంలో కూడా గన్నవరం నియోజక ప్రజలు నాకు ఇచ్చిన మ్యాండేట్ని, గన్నవరం నియోజక చరిత్రలో నేను మెజారిటీ ఇచ్చినందుకు గన్నవరం ప్రజల అభిమానాన్ని వెలకట్లేంది. నా ఊరు కాకపోయినా సొంత ఊరు బిడ్డ ఆదరించి నేను ఓడిపోయింది 270 అయితే దాదాపు ఎన్ని రెట్లో విలేకరులు మీరు లెక్క చేసిన అవసరం ఉంది. జర్నలిస్ట్ నాకు 37,628 ఓట్ల మెజార్టీ అంటే దాదాపు 120 రెట్లు పైన మెజార్టీతో గెలిపించిన గన్నవరం ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పా. గన్నవరం నియోజక ప్రజల ఎజెండాగానే పనిచేస్తున్నా తప్ప యూట్యూబ్ ఛానల్ వాళ్ళ కోసం నేను పనిచేయట్లా. గన్నవరం సెంటర్కి వెళ్ళి చూస్తే, గతంలో మాజీ శాసనసభ్యుడిగా పనిచేసిన రోడ్డు చూస్తే, అలాగే మీరు ఏ ఊరు రోడ్డు చూసినా, ఎనికేపాడు దగ్గర రోడ్లు చూసినా అభివృద్ధి తేటతెల్లం కనపడుతుంది. మల్లవల్లిలో రాబోయే కాలంలో పరిశ్రమలు వస్తాయి. రాబోయే అతి త్వరలో వారంలో మల్లవల్లి విజిట్ చేసి ఇండస్ట్రీస్ త్వరగా పరిశ్రమలు పెట్టమని
త్వరగా కంప్లీట్ చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించమని కోరతా. 7,500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించా. అంతే తప్ప రాజకీయాలు వేదికగా రాజకీయం చేయటమే లక్ష్యంగానే పనిచేయట్లా. పిలవని పేరంటానికి వెళ్ళే మనిషిని కాదు నేను. ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తా తప్ప ఈ నియోజకవర్గానికి తలవంపులు తెచ్చే పని చేయనని చెప్పా. గతంలో భువనేశ్వర్ గారిని అవమానించి ఈ నియోజకవర్గం ప్రజలు ఇచ్చిన మ్యాండేట్కి నగ్గుబాటుకు గురైన నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గం నుంచి గెలిచి భువనేశ్వర్ గారికి గిఫ్ట్ ఇస్తానని చెప్పా. నేను చెప్పిన మాటకి మీరు గన్నవరం ప్రజలను ఆదరించి ఎప్పుడూ లేనంత మెజారిటీ ఇచ్చిన శాసనసభ పంపించిన వాళ్ళ రుణం తీర్చుకుంటాకే పనిచేస్తున్నా తప్ప దీంట్లో రాజకీయాలు చేయడానికి పనిచేయట్లా. ఈరోజు ఎయిర్పోర్ట్కి వచ్చిన ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి, జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.